హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం అయితే చాలా రోజులుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకి ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి గారైతే ఒక ప్రకటన, కీలకమైనటువంటి ప్రకటనని చేయడం అయితే జరిగింది. ఈ యొక్క అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ని చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ నోటిఫికేషన్ రాక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అయితే ఈ నిరుద్యోగ యువతులైతే ఇబ్బంది పడుతుండడం చూస్తున్నాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి అందించేటటువంటి పోషకాహారాన్ని కూడా ఈ అంగన్వాడీలే అందించాలి. కాబట్టి సరి అయినటువంటి టీచర్లు, హెల్పర్స్ లేకపోవడం వలన ఆ వ్యవస్థ అనేది కూడా కుంటుపడడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నటువంటి యూనియన్స్ చాలా రకాలుగా ధర్నా కార్యక్రమాలని కూడా చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అంగన్వాడీల పైన కరుణ చూపడం అయితే జరిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. వివరాలలోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి అనిత గారైతే ఇక్కడ క్లియర్గా మనం వివరాలలోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర హోంమంత్రి గారిని అయితే చూడొచ్చు. ప్రముఖ దినపత్రిక ద్వారా అంగన్వాడీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలపడం జరిగింది. ఇక్కడ మినీ అంగన్వాడీ కేంద్రాలు అంటే కేవలం ఒకే ఒక టీచర్ ఉన్నటువంటి టీచర్ వాళ్ళే, హెల్పర్ వాళ్ళే ఉంటారు మినీ అంగన్వాడీలో. అలాంటి మినీ అంగన్వాడీ కేంద్రాలని అప్గ్రేడ్ చేసి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేస్తున్నట్టుగా రాష్ట్ర హోంమంత్రి గారైతే తెలపడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చేయడం వల్ల మెయిన్ అంగన్వాడీలో ఒక టీచర్ ఉండాలి, ఒక హెల్పర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరూ మెయిన్ అంగన్వాడీలో యథావిధిగా కొనసాగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ హెల్పర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క 5,000 అంగన్వాడీ సెంటర్లకి 5,000 మంది ఈ హెల్పర్ పోస్టులను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి 5,000 ఈ యొక్క హెల్పర్ పోస్టులను అయితే తక్షణమే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి అనిత గారైతే ఈ యొక్క 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లుగా వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా వేతనాల పెంపు డిమాండ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా అనిత గారైతే తెలియజేయడం జరిగింది. సో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చు. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సంబంధించి మీ జిల్లాల నోటిఫికేషన్ వివరాల కోసం మీరు కామెంట్ రూపంలో మీ యొక్క జిల్లా పేరుని మెన్షన్ చేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీకు వీడియో రూపంలో నేనైతే అందించడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.